ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పెట్టినటువంటి అక్రమ కేసుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ ట్విట్టర్ హ్యాండిల్లో తెలుగుదేశం అధికార ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టిన పోస్టుని వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువాని వేసి ఆయనని ఒక పార్టీకి అంటగట్టేటువంటి ఒక కుట్రని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పోస్టుని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అనేక తీర్మానాలు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్లో ఎందుకు ఈ రకమైనటువంటి పెత్తనం మొదలైంది అనేది చక్కగా మేమంతా విశ్లేషించినాం. స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఒకటే, మరి తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో రకాల దాడులు ఎదుర్కొన్నారు సీమాంధ్ర పాలకులు. అది ఏ పార్టీ వాళ్ళైనా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా. అప్పుడు పెట్టని కేసులు, అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎట్లొచ్చింది అని కూడా మేము అడగదలుచుకున్నాం. ఎందుకంటే సీమాంధ్ర పాలకుల మీదనే యుద్ధం జరిగింది. ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళకి సంబంధించి అనేక దాడులు కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ కాలంలో, ఉద్యమం జరిగిన కాలంలో. 14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక వివిధ సందర్భాల్లో కూడా మాట్లాడారు. మన బీఆర్ఎస్ పార్టీని, ఆనాడున్న టీఆర్ఎస్ తర్వాత ఏర్పడిన బీఆర్ఎస్ మాట్లాడింది. అట్లాగే ప్రజా సంఘాల వాళ్ళ మీద చాలా విషయాల్లో గట్టిగా మాట్లాడాం. అక్కడ మాట్లాడాం, ఇక్కడ మాట్లాడాం. ఆఖరికి రాజధాని పూలింగ్, చంద్రబాబు నాయుడు రాజధాని పూలింగ్ చేస్తే మేం చేసాం. గ్రామ గ్రామాన మేం పెట్టిన మీటింగ్కే జగన్ వచ్చాడు, మేం పెట్టిన మీటింగ్కే పవన్ కళ్యాణ్ వచ్చాడు, మేం పెట్టిన మీటింగ్కే రఘువీరారెడ్డి, అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్న రఘువీరారెడ్డి వచ్చాడు. పెద్ద ఎత్తున రాజధాని పూలింగ్ చేయొద్దు, 36,000 ఎకరాలు చేశారు, 40,000 చేస్తామన్నారు. అప్పుడు కూడా మేము గ్రామాన తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం చంద్రబాబు పాలసీలకు వ్యతిరేకంగా. మేధా పట్కర్ని, స్వామి అగ్నివేష్ని తిప్పాం గ్రామాల్లో. ఎక్కడైనా ఉద్యమం చేస్తాం, అట్లాగే ఎక్కడైనా ప్రజల పక్షం మాట్లాడతాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారైనా అన్ని విషయాలను విశ్లేషిస్తారు. అన్ని విషయాలు ఆయన ఒక రాజకీయ విశ్లేషకులు, ఆయన ఒక జర్నలిజం ప్రొఫెసరు. ఆయన మాట్లాడతారు, అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. కానీ మాట్లాడిన దాన్ని అది ఏమంత పెద్ద విషయం అని ఇంత సీరియస్గా మేము అనేక ఉద్యమాల్లో అంతకన్నా సీరియస్గా మాట్లాడాం. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడాం, అనేక ఉద్యమాల్లో. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చినాక వాళ్ళకి అంత ధైర్యం వచ్చింది. 10 ఏళ్ళు లేని ధైర్యం, తెలంగాణ ఉద్యమంలో 6 ఏళ్ళు లేని ధైర్యం, అంటే 16 ఏళ్ళు లేని దమ్ము ధైర్యం ఈరోజు ఎందుకు వచ్చింది? ఇంతకన్నా భయంకరంగా యూత్ అయితే భయంకరంగా తిట్టారు, మన వాళ్ళు పాటల్లో కూడా చాలా ఘోరంగా తిట్టారు. కానీ అప్పుడెప్పుడు ఈ ధైర్యం చేయలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డిని ఆ వత్తాసుగా తీసుకుని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద అరెస్ట్ కోసం కూడా సిద్ధమై ఇక్కడికి రావడం అంటే ఏ రకంగా చూసినా ఇది మనం ఆలోచించాలా. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుకు అనుకూలంగా ఎందుకున్నది మనం మర్చిపోవద్దు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 2.5 సంవత్సరాలు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే రాష్ట్రం ఏర్పడినాక కూడా 2.5 సంవత్సరాలు టీడీపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా ఇంకా కొనసాగిస్తున్నాడు. మొన్ననేమో బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్కి అనుకూలంగా మాట్లాడి నా ప్రియమిత్రుడని పబ్లిక్గా అనౌన్స్ చేసిండు. ఈరోజేమో చంద్రబాబు తన గురువు, తన నాయకుడు, ఒకప్పుడు ఉండే, తెలంగాణ వచ్చినాక కూడా ఉండే, ఎన్నడూ జై తెలంగాణ అని బాపతు రేవంత్ రెడ్డి సీమాంధ్ర పాలకులకు వత్తాసుగా మనకి తెలంగాణ ఇస్తే యూటర్న్ తీసుకుని తెలంగాణ తిరిగి తీసుకునేంత వరకు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో ఈయన నాయకుడు, సీమాంధ్ర పాలకులకు ప్రతినిధి. ఏ రోజు కూడా ఎట్లా యూటర్న్ తీసుకుంటారు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. అంటే వచ్చిన తెలంగాణ అని గుంజుకున్నప్పుడు నువ్వు మాట్లాడవు, తెలంగాణకు అడ్డుకుంటారు మీరు. తెలంగాణ అప్పుడు మేము సమైక్యాంధ్రాన్ని సెటిల్మెంట్లు చేసిండ్రు. ఏ రకంగా చూసినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలని పట్టించుకొని నాయకుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్షలు, అస్తిత్వం, అట్లాగే వాళ్ళ త్యాగాలు, బిడ్డల త్యాగాలు, తల్లుల గర్భశోకాలు ఇవేమీ పట్టని రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ధైర్యం చేస్తున్నారు. వాళ్ళ పెత్తనాన్ని కొనసాగించడానికే ఈరోజు తెలంగాణ నేల మీద అడుగుపెట్టి ఈ రకమైనటువంటి దాడికి సిద్ధమయ్యారు. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ కోసం ఇవాళ వాళ్ళు పూనుకున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిన, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని
దెబ్బతీసిన, అట్లాగే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ లేదా ఇంకెవరైనా ఏ గొంతుకులైనా అటు కేంద్రం నువ్వు ఇచ్చిన వత్తాసుతో బీజేపీ వచ్చింది అధికారంలో. ఈరోజు కేంద్రము గొంతులు నొక్కేస్తుంది. ఎన్కౌంటర్ల నుంచి రకరకాల అర్బన్ నక్సలైట్ల వరకు కేసులు పెడుతుంది, అందరి మీద ఊపాలు పెడుతుంది. కేంద్రం చేసే పని వీళ్ళ చంద్రబాబు కూడా కొనసాగించడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి మనం వెనక్కి నెట్టపోతే రాబోయే కాలంలో తెలంగాణలో ఇటువంటి కేసులు పెరుగుతాయనేది నేను చెప్తాను. పోలీసులు అరెస్ట్ చాలా మంది మొన్న జర్నలిస్టులని అరెస్ట్ చేయడం కావచ్చు, అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడేమో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? 13 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి ఆంధ్ర పోలీసుల యొక్క నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. మే 19తో ఎప్పుడో సారు ఒక ఛానల్లో ఆ వ్యాఖ్యలు చేశారు జనసేనను ఉద్దేశించి అండ్ అమిత్ షాతో జరిగిన మీటింగ్ గురించి. ఆ వ్యాఖ్యలు వైరల్ అయినప్పటి నుంచి కూడా జనసేన కానీ లేకపోతే టీడీపీ కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ క్షమాపణలు చెప్పాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ రన్ చేశారు. ఆయన మీద చాలా ఒత్తిడి చేశారు, ట్రోల్ చేశారు అండ్ చాలా రకాలుగా ఆయన ఫొటోస్ని అత్యంత దారుణంగా చిత్రీకరించి స్ప్రెడ్ చేశారు, బూతులు తిట్టించారు. మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా పెద్ద పెద్ద డిబేట్లు చేసింది. అయితే ఇక్కడ నాది ఒకటే ప్రశ్న, ఆయన ఇప్పుడు ఆయన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు, మరి మీ ట్రోల్ సంగతి ఏంటి? టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ కండువాతో ఉన్న సార్ ఫోటోని ఎందుకు ఇప్పటిదాకా మీరు రిమూవ్ చేయలేదు? ఎందుకు ఆయనకి క్షమాపణలు చెప్పలేదు? ఆయన ఉపసంహరించుకున్న తర్వాత మీరు కూడా ఉపసంహరించుకోవాలి అనేది ఒక కామన్ సెన్స్ కదా, అది ఇంగిత జ్ఞానం కదా. అట్లాంటి వ్యక్తి మీద మీరు ఒక పార్టీ కండువా వేసి పార్టీ ముద్ర వేస్తున్నారు అంటే దానికి సోర్స్ ఏంటి? ఆయన వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్పడానికి మీరు చేస్తున్న ప్రచారానికి మీరు సోర్స్ అడుగుతున్నారు కదా. మీరు ఇంత పబ్లిక్గా చెప్తున్న దానికి ఆయన చేసిన వ్యాఖ్యలకి సోర్స్ ఏంటో ఆయన చెప్పారు. జర్నలిజంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే సోర్స్ని కాపాడాల్సిన బాధ్యత, సోర్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా జర్నలిస్ట్ మీద ఉంటుంది. సో పొలిటికల్ జర్నలిజంలో సోర్స్ లేకుండా కూడా చాలా వార్తలు మనం చెప్తూ ఉంటాం. అంతెందుకు అన్ని పార్టీల నాయకులు కూడా మీడియాలోకి ఒక విషయాన్ని తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు కెమెరాలని పక్కన పెట్టేసి, మైకుల్ని పక్కన పెట్టేసి మీడియా జర్నలిస్టులతో చిట్చాట్లు చేస్తుంటారు. వాటి ఆధారంగా చాలా న్యూస్ పేపర్స్, చాలా ఛానల్స్ వార్తలు రాస్తుంటాయి. సో అంటే మీకు అనుకూలంగా ఒక వార్త వచ్చినప్పుడు దానికి సోర్స్ అడుగుతారు, మీకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మాత్రము ట్రోల్ చేస్తారు, దాడులు చేస్తారు, బెదిరిస్తారు, కేసులు పెడతారు. సో ఇక్కడ జర్నలిస్ట్గా నా డిమాండ్ ఒకటే, తెలుగుదేశం పార్టీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి క్షమాపణలు చెప్పాలి. ఏ జర్నలిస్ట్ మీదైనా సరే మీరు దాడి చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన సోర్స్ కూడా మీరు చెప్పాలి. ఒక జర్నలిస్టు ఫలానా పార్టీకి అమ్ముడుపోయింది అని అన్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు బయట పెట్టగలగాలి. సో అట్లా పెట్టలేనప్పుడు అట్లాంటివి మీరు చేయకూడదు. ఇది ఒకటే నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కూడా మ్యామ్ ఒక పార్టీకి సపోర్ట్ చేసి మీరు అంటే ఒక అంశాన్ని తీసుకొచ్చి మాట్లాడితే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా ఇటువంటి వార్తలు కానీ మీ కామెంట్ సెక్షన్స్గా నిండిపోయాయని చెప్పొచ్చు. సో చేసే ఏపీకి సంబంధించి నేనే కాదు, ఎవరు ఏ వీడియో చేసినా కూడా అది ఎంత సోర్స్ చూపించి చెప్పినా కూడా కింద ఒక పార్టీకి అనుకూలంగా ఉంది అనో లేకపోతే ఇంకో పార్టీకి వ్యతిరేకంగా ఉంది అనో కామెంట్ సెక్షన్ అంతా కూడా నిండిపోతుంది. అది జనమో లేకపోతే ఆ పార్టీల కార్యకర్తలో చేస్తే ఏమైనా అనుకోవచ్చు. కానీ ఇక్కడ నాగేశ్వర్ గారి మీద అఫీషియల్గా టీడీపీ దాడి చేస్తుంది. అఫీషియల్గానే గవర్నమెంట్ కేసులు పెట్టింది. గవర్నమెంట్ పోలీసుని పంపించాలి అని చెప్పి ట్రై చేస్తోంది, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనే ప్రయత్నాలు చేస్తోంది. సో ఇదంతా కూడా మీలాంటి ఇక్కడ నా ఎదురుగా చాలామంది యంగ్ జర్నలిస్టులు ఉన్నారు. మీ అందరికీ ఒక భరోసా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే మన దేశంలో అండ్ మన రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పూర్తిగా చచ్చిపోయింది. నాలాంటి వాళ్ళం చాలా కష్టపడి ఏవైనా రోజుల కొద్దీ కష్టపడి రీసెర్చ్ చేసి ఒక విషయాన్ని బయట పెడితే లేకపోతే ఒక చాలా టైం పెట్టి ఒక రీసెర్చ్ వీడియో రిలీజ్ చేస్తే వాటి మీద చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. సో సార్ లాంటి వాళ్ళు ఒక వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. నాలాంటి వాళ్ళ మీద లేకపోతే సార్ లాంటి ఒక ప్రొఫెసరు, ఒక సీనియర్ జర్నలిస్టు అలాంటి వాళ్ళ మీదనే ఈ స్థాయి దాడులు జరిగితే రేపు పొద్దున జర్నలిజం చదువుకొని మైక్ పట్టుకొని ధైర్యంగా ఒక క్వశ్చన్ చేయాలి అని చెప్పి బయటకు వచ్చే వాళ్ళకి ఒక భరోసా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇది రాజకీయ పార్టీలు చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా
ఇది మానుకోవాలి. జర్నలిస్టుల మీద దాడులు ఖచ్చితంగా మానుకోవాలి. మీరు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉండి చేసినప్పుడు ఖచ్చితంగా రియలైజ్ అయ్యి మీరు ఎందుకు సారీ చెప్పకూడదు, మీరు ఎందుకు మీ మాటల్ని మీరు చేసిన అటాక్ని విత్డ్రా చేసుకోకూడదు. దానివల్ల ఒక్క రాజకీయ పార్టీ ఒక జర్నలిస్ట్ని టార్గెట్ చేసి రియలైజ్ అయ్యి అయ్యో ఇలా జరిగింది అని చెప్పడం వల్ల మీ ట్రోల్ ఆర్మీ అంతా కూడా సెట్ అవుతుంది. అండ్ మిమ్మల్ని చూసి మిగిలిన పార్టీల ట్రోల్ ఆర్మీస్ కూడా సెట్ అయిపోతాయి ఒక దెబ్బకి. సో ఆ పని టీడీపీ మొదలు పెట్టాలి. టీడీపీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పడంతో పాటు సార్ మీద చేసిన ఆ పోస్ట్ని విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్నటి నుంచి అరెస్ట్ అవుతాడా అవ్వడా అనేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేసి కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క ఏటాక ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేస్తున్నాం అనేసి కూడా గత 2 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం చెప్తారు తను? అరెస్ట్ దాకా తీసుకురావడమే సరైనది కాదని నేను భావిస్తున్నాను. నిజానికి తను 40 సంవత్సరాలుగా ఒక రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఒక ప్రొఫెసర్ కూడా, పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి, ఒక జర్నలిస్టు, ఒక రాజకీయ విశ్లేషకులు, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పట్ల మీరు తీసుకునేటువంటి చర్య సరైనది కాదని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ని ఆయనకు పరిచయం కూడా, నాగేశ్వర్ సార్ కూడా పరిచయం. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు. సార్ ఎట్లా మాట్లాడతారు మీరు, ఇది మాట్లాడడం కరెక్టేనా, ఎట్లా తెలుసు మీకు ఇదంతా అని కూడా మాట్లాడవచ్చు. మాట్లాడే పద్ధతి ఉంటుంది కదా దేనికైనా. డైరెక్ట్గా అటాక్ చేసి ఒక దాడి చేసే విధంగా అరెస్టు దాకా తీసుకురావడము, మీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఇష్టానుసారంగా మాట్లాడించడము, పోస్టులు పెట్టించడము, ఆఖరికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి ఉన్నటువంటి ఫోటోని వైరల్ చేయడము. వాళ్ళు అంటే మీ ఇష్టానుసారంగా చేయొచ్చా? ఆయన ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, న్యూట్రల్ పర్సన్. ఒక అన్ని అంటే వస్తున్న పరిణామాల్ని విశ్లేషించేటువంటి వ్యక్తిగా మనకు తెలుసు. ఆయన ఎంతోమందికి పాఠాలు చెప్తే ఎంతోమంది పెద్ద పెద్ద హోదాలలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకనే నేను కోరుతున్నాను, అందరూ కూడా సార్కి అండగా నిలబడాలి. ఇక్కడ దాకా వచ్చింది ఇంకా ముందుకు పోదనేది ఉండదు. కాబట్టి సరే, ఇక్కడ దాకా వచ్చినటువంటి పోలీసుల్ని అరెస్ట్ చేయకుండా నేను ఆపాను అంటే ఇక్కడ దాకా రాకుండానే చూడాలి. ఇక్కడ దాకా రాకుండానే చూడాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నది. తప్పనిసరిగా ఇట్లాంటివన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి, వెంటనే నిలిపివేయాలి. ఇట్లాంటి విషయాలన్నిటిపైన ఇక్కడున్న ప్రభుత్వము, ప్రజా సంఘాలు, పార్టీలు, పౌర సమాజం అంతా కూడా స్పందించాలి, వైఖరి తెలియజేయాలి. అంతేకాకుండా సార్ పాఠాలు విని ఎక్కడెక్కడో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వెంటనే స్పందించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, నిజంగా జర్నలిస్టులకి స్వేచ్ఛ ఉందా లేదా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో వ్యతిరేకిస్తే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఏం చెప్తారు? స్వేచ్ఛ ఉండాలి, కానీ ఆ స్వేచ్ఛ కూడా ఎంత ఉండాలనో అంత ఉండాలి. కానీ మనము ఇప్పుడు జర్నలిస్టులను కట్టడి చేయడము, జర్నలిస్టులపైన దాడులు చేయడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, ఒకవేళ జర్నలిస్టులు ఎవరైనా ధైర్యం చేసి ఏదైనా విషయాన్ని బయటికి తీసుకొస్తే వాళ్ళపైన దాడులు చేయడం అనేటువంటి సరైనది కాదు. మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా దానికి సంబంధించినటువంటి ఆ పరిధిలో ఎవరైనా ఉండి మాట్లాడవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఎవరైనా అసలు ప్రశ్న ఉంటేనే కదా పరిపాలన కరెక్ట్గా కొనసాగుతుంది. ఎక్కడైనా ఎవరిపైన, జర్నలిస్టులపైన కూడా విపరీతంగా దాడులు జరుగుతున్నాయి ఈ మధ్య. ఈ దాడులు కూడా సరైనది కాదు. ఏదేమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకునే తీరులో కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సమాధానం వెతుక్కుంటే తప్పనిసరిగా సమాధానం దొరుకుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్మి.